ఏలూరు జిల్లాలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ కేసు నమోదైంది. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బాలికకు జీబీఎస్ సోకినట్లుగా గుర్తించి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఇదే జీబీఎస్తో శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు చనిపోయాడన్న ప్రచారంతో ప్రజల్లో భయం ఇంకా పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని జీబీఎస్ కలకలానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్. యశశ్రీక, ఏలూరు జిల్లాలో కూడా తొలి జీబీఎస్ కేసు నమోదైంది. చింతలపూడి మండలానికి చెందినటువంటి ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక బాలికకు ఈ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు రావడంతో విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమెకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి గురించి అంతా భయపడాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా నిన్న ఏదైతే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి బాధితులను వైద్యాధికారులందరూ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదయ్యాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నాం, ఒక్కొక్క బాధితులకి ₹1,00,000 నుంచి ₹2,00,000, ₹3,00,000 వరకు ఖర్చు చేసి పూర్తి వైద్యాన్ని అందిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పినప్పటికీ ఇటీవల ఈ ఏపీలో ఈ కేసులు అనేది కూడా జీబీఎస్ కేసులు అనేది కూడా ఎక్కువ నమోదవుతుండడం, శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందడం, ఒక గుంటూరు జీజీహెచ్ లోనే 7 బాధితులు ఈ వ్యాధితో చేరడం అనేది కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఆ బాధిత బాలికకు పూర్తి వైద్య సహాయం అందించే విధంగా జిల్లా యంత్రాంగం కూడా జిల్లాలో ఉన్నట్టు ప్రజాప్రతినిధులు కూడా వైద్యాధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే పూణేలో ఇటీవల 140 మందికి ఈ వ్యాధి సోకడం కానీ వారు కొంతమంది మరణించడం జరగడంతో ప్రస్తుతం ఈ వ్యాధి కోవిడ్ లాగా మరింత వ్యాప్తి చెందుతుందనేటువంటి భయాందోళన అయితే ప్రస్తుతం ప్రజల్లో ఉంది. ఈ తరుణంలోనే ప్రస్తుతం ప్రగడవరానికి చెందినటువంటి ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందినటువంటి బాలికకు ప్రస్తుతం అయితే వైద్య చికిత్స అందిస్తున్నారు. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో నుంచి ఈ జీబీఎస్ వ్యాధి గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధి లక్షణాలు ఇప్పుడు తీవ్రంగా ఉండడం కానీ, ఆ కండరాల బలహీనత రావడం, కాళ్ళు చేతులు చచ్చిపొడుతుపోతాయి అనేది ఒక ప్రచారం అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి తమకు పూర్తి చికిత్స అందించాలి, తమ పిల్లను కాపాడాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్.